వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్ ఛానల్. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఎంజీఎన్ఆర్ఈజీఏ పరిరక్షణ యాత్ర. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్ఈజీఏ పథకం ఆనాడు 2006లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమైన పథకం. పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోనే ప్రారంభించిన పథకమని, రాష్ట్రంలో వలసలు తగ్గాయి, పేదరికం నిర్మూలన జరిగింది, 100 రోజుల పాటు పని హక్కుగా మారిందని, 15 రోజుల్లోనే వేతనాలు అకౌంట్లో పడ్డాయని, ఆకలి చావులు తగ్గిపోయాయని, గ్రామాలు అభివృద్ధి జరిగాయన్నారు. గ్రామ సభలకు నిర్ణయాధికారం ఉండడంతో ఏం కావాలో అక్కడే నిర్ణయం జరిగేది. బీజేపీ అధికారంలో వచ్చాక ఉపాధి పనిని దరిద్రం చేశారన్నారు. ప్రతి ఏడాది కార్డులు తొలగించారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో 1.10 కోట్ల కార్డులు ఉండేవి. ఇప్పుడు సగం కార్డులు కూడా లేవన్నారు. గత ఏడాది 18.5 లక్షల కార్డులు తొలగించారు. ఇప్పుడు ఏకంగా చట్టాన్ని మార్చారు. గాంధీ పేరు తొలగించి అన్యాయం చేశారు. మోదీ తెచ్చిన కొత్త చట్టం అక్రమం. విబిజీ రామ్జీ చట్టాల పేరు. ఆ చట్టం పేదల పొట్టగొట్టే చట్టం. కొత్త చట్టం ద్వారా 125 రోజులు పని కల్పన అబద్ధం. కాంగ్రెస్ తెచ్చిన ఆ చట్టంలో ఉన్న 100 రోజుల పనిని సక్రమంగా అమలు చేయలేదన్నారు. 100 రోజుల పని ఇవ్వాల్సి ఉండగా 52 రోజులు కూడా ఇవ్వలేదన్నారు. 52 రోజుల పని ఇవ్వలేని వాళ్ళు 125 రోజులు అంటే నమ్మేందుకు జనం గొర్రెలు కాదన్నారు. బీజేపీ చేసే ప్రచారం అంతా అసత్యమని, మోదీ చట్టంలో గ్రామ సభల నుంచి నిర్ణయాధికారం రద్దు చేశారని, గ్రామాల్లో పనులు ఏం కావాలో కేంద్రానికి ఏం తెలుస్తుంది, నోటిఫికేషన్ ద్వారా పనులు నిర్ణయించడం ఏంటి, ఉపాధి హామీని కాంట్రాక్టర్ల చేతుల్లో పెట్టడం ఏంటి, కాంట్రాక్టర్లకు జేబులు నింపేందుకే మోదీ చట్టం. ఇక నుంచి ఉపాధి స్థానికులు కాంట్రాక్టర్లకు లేబర్ కింద పనిచేయాలని, విబిజీ రామ్జీ చట్టం రాష్ట్రానికి భారం. 40% నిధులు రాష్ట్రం ఇవ్వడం సాధ్యం కాదని, పాత చట్టం కింద 10% నిధులకే దిక్కులేదు. 500 కోట్లు ఇవ్వలేని వాళ్ళు 5,000 కోట్లు ఎలా ఇస్తారన్నారు. ఇదంతా ఉపాధిని చంపే కుట్ర. బీజేపీ చేసే కుట్రలను ఎదిరించే దమ్ము ఎవరికీ లేదని, బాబు, జగన్, పవన్ ముగ్గురు బీజేపీకి బానిసలు. మోడీకి ఊడిగం చేస్తున్నారని, జగన్ బీజేపీకి దత్తపుత్రుడని, అందుకే ఉపాధికి నష్టం జరుగుతుంటే నోరు విప్పడం లేదన్నారు. వైఎస్ఆర్ హయాంలో ప్రారంభమైన పథకం అని కూడా జగన్ కి సోయి లేదన్నారు. రాష్ట్రానికి భారం పడే కొత్త చట్టాన్ని మద్దతు తెలపడం చంద్రబాబుకి న్యాయం కాదని, మద్దతు తెలిపి చంద్రబాబు ద్రోహం చేశారని, ఎందుకు మద్దతు ఇచ్చారు, మళ్ళీ నిధులు కావాలని ఎందుకు అడుగుతున్నారన్నారు. మన్రేగా చంపొద్దు, పేదల పొట్ట కొట్టొద్దు, ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని, రాష్ట్రంలో పాలన పడకేసింది. ఆరోగ్యశ్రీ బకాయిలు 3,000 కోట్లు పెట్టారు. ఫీజు రియంబర్మెంట్స్ నిధులు మరో 3,000 కోట్లు పెట్టారు. రాష్ట్రంలో రైతులకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఒకే సర్వే ప్రకారం రాష్ట్రంలో ప్రతి రైతుపై సగటున 2.5 లక్షల అప్పు ఉందన్నారు. సూపర్ 6 హామీలు అంటూ మోసం చేశారని, రాష్ట్రంలో పెన్షన్లు ఇచ్చే దిక్కు లేదని, అర్హులను అసలు పట్టించుకోవడం లేదని, ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇచ్చి మరొకరికి ఇవ్వడం లేదని, నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే మళ్లీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన జరుగుతుందన్నారు. చంద్రబాబు గారు ఈ దరిద్రమైన చట్టానికి పార్లమెంటులో 60% నిధులు కేంద్రం ఇస్తుంది, 40% నిధులు రాష్ట్రమే పెట్టుకోవాలి అని కేంద్రంలో ఈ చట్టం పెడితే చంద్రబాబు గారు ఈ దరిద్రమైన చట్టానికి మద్దతు కూడా ఇచ్చారు. మద్దతు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు, డబ్బులు ఇవ్వండి మా రాష్ట్రానికి ఉపాధి హామీ పనికి అని. అక్కడ మద్దతు ఇవ్వడం ఎందుకు, మళ్ళీ అడుక్కోవడం ఎందుకు అని అడుగుతోంది కాంగ్రెస్ పార్టీ. ఇంత అన్యాయం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంత అద్భుతంగా చేసిన పథకాన్ని నీరు గారుస్తుంది బీజేపీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడడం లేదు అని కూడా అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా జగన్మోహన్ రెడ్డి గారు పేదల కడుపు కొట్టకండి, మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ పథకాన్ని మార్చకండి అని ఒక్క మాట కూడా ఇంతవరకు మాట్లాడలేదు. బీజేపీకి అసలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజే మానేశాడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినది, మమ్మల్ని గెలిపించండి, మేము కాలరు పట్టుకొనైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మరుసటి రోజు నుంచి ఒక్క రోజు కూడా ప్రత్యేక హోదా గురించి కొట్లాడలేదు బీజేపీతో. అసలు బీజేపీ మనకు రాజధాని ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, మన రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏ ఒక్క మేలు బీజేపీ పార్టీ చేయకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజు కూడా మాట్లాడింది లేదు, ఒక్క రోజు కూడా ప్రశ్నించింది
ప్రశ్నించింది లేదు. ఇక కూటమి సర్కార్ అయితే ఇక వాళ్ళంతా ఒకటే కూటమి అయ్యారు. ఇక వీళ్ళేం అడుగుతారు బీజేపీని అంటే, మన రాష్ట్రంలో ఏ పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, మొత్తం అందరూ బీజేపీకి మద్దతిస్తున్నారన్నమాట. డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా అంటే దొంగతనంగానైనా బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. మొత్తం ఉన్న అన్ని పార్టీలు బీజేపీకి బినామీలుగా, బీజేపీకి బానిసలుగా తయారైపోయాయి. ఈ రోజు బీజేపీని ప్రశ్నించే దమ్ము మన రాష్ట్రంలో ఒక్క కాంగ్రెస్ పార్టీకి తప్పితే ఏ ఒక్క పార్టీకి లేదు. ఎందుకంటే అందరూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం, వాళ్ళ కేసుల కోసం బీజేపీ కాళ్ళ మీద పడ్డారు. బీజేపీ కనికరించాలని ఈ రోజు వరకు వేడుకుంటున్న వాళ్ళే తప్పితే ఒక్కరు కూడా ప్రజల పక్షాన నిలబడాలి అని ఆలోచన చేసిన వాళ్ళు కాదు. అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరపున బీజేపీని ప్రశ్నిస్తుంది. బీజేపీ అన్యాయం చేస్తుంది మన రాష్ట్రానికి. బీజేపీ అధికారంలోకి వచ్చింది మన రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి 12 ఏళ్ల నుండి ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇప్పటి వరకు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. పోలవరం ప్రాజెక్టు మనకు హామీ, కానీ ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. రాజధాని కట్టియాలి అనేది మనకు హామీ, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు తప్పితే, డబ్బులు ఇస్తున్నారని చెప్తున్నారు తప్పితే అది ఉచితంగా ఇవ్వటం లేదు, అది అప్పుల కింద ఇస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కనీసం ఒక రాజధాని కూడా మనకు లేదు. పక్క రాష్ట్రాలందరికీ అన్ని రాజధానులు ఉన్నాయి. బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది. మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకు లేదు రాజధాని. మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలంతా ఆటో డ్రైవర్లుగా, గిగ్ వర్కర్లుగా ఇప్పుడు మారిపోతున్నారు. అంటే దానికి కారణం మనకు ప్రత్యేక హోదా లేకపోవడం. ప్రత్యేక హోదా వస్తే వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు ట్యాక్సులు కట్టుకోవాల్సిన పని ఉండదు కాబట్టి. వేల కొద్ది పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ 12 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇప్పటి వరకు ఇవ్వలేదు బీజేపీ పార్టీ. చంద్రబాబు గారు ప్రశ్నించరు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించరు. ఎందుకంటే వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకోవడమే సరిపోతుంది.